శివానందలహరి 4వ శ్లోకం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం. తాత్పర్యము: ఓ శంభు, మహాదేవ, జగత్తులో స్వల్పమైన ఫలములను ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు. వారిని అనుసరించడం కానీ వారిచ్చే ఫలములను కానీ నేను కలయందు కూడా స్మరింపుడు. ఎల్లప్పుడూ నీ సన్నిధానంలోనే ఉండే విష్ణుమూర్తి, బ్రహ్మ వంటి దేవతలకు కూడా దొరకని నీ పాదసేవను శాశ్వతంగా వేడుకుంటాను. ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలములను ఇస్తారు. నీవు ఒక్కడివే పునరావృత్తి రహితమైన మోక్ష పదవిని ఇవ్వగలవాడివి. అందుకే వారిచ్చే ఫలమును కోరక నీ పాదపద్మముల సేవనే నేను యాచిస్తున్నాను అని తాత్పర్యం. వివరణలోకి వెడితే, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారు చావు పుట్టుకలు గలవారు కాబట్టి వారిచే ఫలములను తాను కోరనని, జనన మరణాలు లేని మహాదేవునే సేవిస్తానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలాన్ని ఇస్తారు. సరస్వతీదేవి ఆరాధిస్తే తెలివితేటలు ఇస్తుంది. విఘ్నేశ్వరుని సేవిస్తే విఘ్న భయం తీరుస్తాడు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ధనాన్ని ఇస్తుంది. వారిచ్చే తాత్కాలిక సుఖాలు కొద్ది కాలమే ఉంటాయి. శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే ప్రతి జీవి యొక్క పరమావిధి. అందువల్లనే శంకరులు తాత్కాలిక క్షుద్ర ఫలితాలను ఇచ్చే దేవతలను సేవింపక శాశ్వతానందాన్ని ప్రసాదించగల శివపాద సేవను వేడుకున్నాడు. పదార్థంలోకి వెళితే, సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. క్షుద్రఫలదాః అంటే కొద్దిపాటి ఫలితాలను ఇచ్చేవారైన, విబుధాః అంటే దేవతలు, జగతి అంటే ఈ ప్రపంచంలో అని. సహస్రం వర్తంతే వేల కొద్దీ ఉన్నారు. ఏదో కొద్దిపాటి ఫలితాలను ఇచ్చే దేవతలు ఎందరో ఈ లోకంలో ఉన్నారని భావం. నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం. తదనుసరణం, తత్ ప్లస్ అనుసరణం. పైన చెప్పిన క్షుద్ర ఫలాలను ఇవ్వగల దేవతలను అనుసరించడం అంటే వారి వెంటబడి వారిని సేవించడం అన్నమాట. తత్కృత ఫలం అంటే ఆ దేవతలు ఇచ్చే చిన్నపాటి ఫలితాలను నమన్యే నేను కోరుకోను. ఆ ఫలితాలను గురించి స్వప్నేవా అంటే కలలో కూడా తాను కోరనని ఇక్కడ శంకరులు చెప్పారు. హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం. ఈశ్వరుని సన్నిధిలో ఎప్పుడూ పాదసేవ చేయడానికి విష్ణువు, బ్రహ్మ వంటి దేవతలు కాచిపెట్టుకుని కూర్చుని ఉంటారు. కానీ వారికి ఆ శివపాద సేవ చేసే భాగ్యం అసులభం అంటే అంత సులభంగా దొరకదట. హరిబ్రహ్మాదీనామపి అంటే విష్ణువు, బ్రహ్మ మొదలైన వారికి సైతము, అపి అంటే సైతము దొరకదట. నికట భాజాం, హరిబ్రహ్మాదులు ఎప్పుడూ శివుని పాదసేవ కోసం శివ సన్నిధిలోనే ఉంటారు. చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం. శివ అనేది ఇక్కడ సంబోధన. ఓ ఈశ్వరా అని పిలుపు. తవ పాదాంబోజ భజనం. పాదాంబోజములు అంటే పద్మముల వంటి ఈశ్వరుని పాదాలు. భజనం అంటే ఆ పాదాలు సేవించే భాగ్యమును చిరం యాచే అంటే శాశ్వతంగా కోరుకుంటున్నాను అని శంకరులు చెప్పారు. తనకు ఇతరములు ఏమీ వద్దని, కేవలము శివపాద సేవా భాగ్యం మాత్రమే కావాలని శంకరులు ఇక్కడ చెప్పారు. మోక్షము కన్నా శివపాద సేవ గొప్పదని ఫలితార్థం. 4వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.